ఎండ, వానతో సంబంధం లేకుండా ఈజీగా పెట్టుకోగలిగే పచ్చడైనా ఉందంటే ఈ దోసకాయ పచ్చడి అని చెప్పొచ్చండి. ఈజీగా ఇంట్లోనే ఉన్న ఆటిలతో పెట్టేసుకోవచ్చు. మాక్సిమం ఇప్పుడు కొట్టు దగ్గర ఉప్పు, కారం, ఆవ పిండి కలిపిన ప్యాకెట్లు ఉంటున్నాయి కదా! అదొచ్చాక పచ్చళ్ళనేవి ఇంకా ఈజీగా అయిపోతున్నాయి. ఇవి అప్పటికప్పుడు కలిపి పెట్టొచ్చు. హాస్టల్‌లో ఉంటే వాళ్ళకి హాస్టల్ ఫుడ్ సరిగ్గా నచ్చకపోతే గనక పిల్లలకి ఇలా పెట్టిస్తే వాళ్ళు తినేటప్పుడు చాలా ఇష్టపడి తింటారు. మనకు చేయడం కూడా చాలా ఈజీ కదా! సో, అందుకని చెప్పేసి ఈ వీడియో పెట్టానండి. అలాగే మేము ఎక్కువగా తినే పచ్చళ్ళు ఈ దోసకాయ పచ్చడి ఒకటనమాట. దోసకాయ కూడా చలవ చేస్తది. అలాగే మెంతులు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే సరిపోతది. సరిసమానంగా అన్నీ చూసుకొని కొంచెం ఆయిల్ అనేది మీరు కావాలంటే ఆయిల్ వేరుశనగ నూనె అవసరం లేదండి. కావాలంటే మనం కొద్దిగానే పెట్టుకుంటున్నాం కాబట్టి అప్పటికప్పుడు పచ్చడి కాబట్టి సన్‌ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉండేదైతే గనుక కంపల్సరీ నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వేసుకోవాలి. నేనైతే అప్పటికప్పుడు పచ్చడికి అలాగే భోజనాల్లో వేసుకోవడానికి కూడా సరిమానంగా ఉంటదని ఇంట్లో ఉన్న నూనెతోనే పెట్టానండి. చాలా టేస్టీగా అనిపిస్తది. ఎప్పుడు మా ఇంట్లో ఈ పచ్చడి పెట్టినా మాక్సిమం వారం రోజులు కన్నా ఎక్కువ ఉండదు. ఎక్కువ ఇదే పచ్చడి తింటాం కాబట్టి తక్కువ